రక్షణ తీసుకున్న నీవు ఎలా బ్రతుకుతున్నావు? రక్షణ తీసుకున్న మనము నాజీరు వ్రతము చేయబడినట్లే దానితో సరి సమానమైనది. కాబట్టి మనం శవాల దగ్గరికి వెళ్ళకూడదు, దినంబోలు తినకూడదు, ఏమి లేవు. దేంట్లో ఏ హాని ఉండదు, దేంట్లో ఏ దయ్యమో ఉండదు. కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవాలి, రక్షణ తీసుకున్న మన జీవితం ఎలా ఉంది? పాడైపోతుందా? రక్షణలో నిలబడుతుందా? దేవుడి కొరకు కాపాడుకోగలుగుతున్నావా? లేకపోతే మన రక్షణ జీవితాన్ని ఉంటే ఉంది, పోతే పోయింది, గంగపాలు చేస్తుంది. ఉంటే ఉంది, పోతే పోయింది. రక్షణ తీసుకొని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. సంఘ పెద్దలే కానీ, సంఘంలో విశ్వాసులే కానీ, సంఘాన్ని నడిపించే సేవకులైనా కానీ తీసుకున్న రక్షణ జీవితాన్ని, అభిషేక జీవితాన్ని కోల్పోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు? దేవుడి చేత పిలవబడిన వారు కాదా? దేవుడి చేత ఎవరు రక్షణ తీసుకోలేదా? అన్నా నేను రక్షణ